దేవాది దేవ ప్రభువుల ప్రభువ 540 మరొక పాఠ పుస్తకం 196 232 కొత్త పాఠ పుస్తకానికి దేవాది దేవ Jaya
నాపై నిండార నింపి ఓదాచి నన్ను నీ దారి నడుపు, ఓదాచి నన్ను నీ దారి నడుపు. దేవాది దేవా ప్రభువుల ప్రభు, రాజుల రాజా హల్లెలూయా. దేవాది దేవా ప్రభువుల ప్రభు, రాజుల రాజా హల్లెలూయా. ప్రతివత్తరము దయతోడ నింపున్, ప్రభు జాడాలు సారాము జల్లున్. ప్రతివత్తరము దయతోడ నింపున్, ప్రభు జాడాలు సారాము జల్లున్. ప్రతి బీడును సారాము చిలకన్, ప్రతి బీడును సారాము చిలకన్. ప్రతి పార్వతము ఆనందించున్, ప్రతి పార్వతము ఆనందించున్. దేవాది దేవా ప్రభువుల ప్రభు, రాజుల రాజా హల్లెలూయా. దేవాది దేవా ప్రభువుల ప్రభు, రాజుల రాజా హల్లెలూయా. పరలోక పరిశుద్ధ సంఘంబు ఎదుట, సర్వశక్తి గల క్రీస్తుని ఎదుట. పరలోక పరిశుద్ధ సంఘంబు ఎదుట, సర్వశక్తి గల క్రీస్తుని ఎదుట. పరలోక నూతన గీతాము పాడ, పరలోక నూతన గీతాము పాడ. జేతివి నీ జనమునందు, జేతివి నీ జనమునందు. దేవాది దేవా ప్రభువుల ప్రభు, రాజుల రాజా హల్లెలూయా. దేవాది దేవా ప్రభువుల ప్రభు, రాజుల రాజా హల్లెలూయా. మనం ప్రభుని ఆరాధించుట కొరకై ఆరాధన వర్తమానం విందాం. ప్రభువును ఆరాధించకుండా న్యాయాధిపతుల గ్రంథము 12వ వచనాన్ని మనం అందరము కలిసి చదువుతాం. 18వ అధ్యాయము 12వ వచనాన్ని మనం అందరము కలిసి చదువుకుంటాం. అందుచేతను నేటి వరకు ఆ స్థలమునకు దానీయుల దండని పేరు, అది కిర్యత్యారీమునకు పడమటనున్నది. అదేవిధంగా మరొక మాటను కూడా చదువుకుంటామండి. రండి. ఆదికాండము 30వ అధ్యాయము 6వ వచనం. ఆదికాండము 30వ అధ్యాయము 6వ వచనాన్ని మనమందరము కలిసి చదువుకుంటాం. అప్పుడు రాహేలు, దేవుడు నాకు తీర్పు తీర్చెను, ఆయన నా మొరను విని నాకు కుమారుని దయచేసిననుకొని అతనికి దాను అని పేరు పెట్టాను. ప్రభు సహాయం కొరకు నా ప్రార్థనలో ఆయన వైపు చూస్తామండి.
మమ్మను ఆయా ప్రాంతముల నుండి నార్పలలోని జెరూషలేము ప్రార్థనా మందిరంలో చేర్చినందుకు స్తోత్రాలు. ఏమై ఉన్నావో ఈ మాటలు మేము జ్ఞాపకం చే నీవు పరలోకము నుండి యోగ్యుడను రాని వాళ్ళని ఒప్పుకుంటూ అటన దాక్కుంటాం. ఆత్మజీవ ఈ పరిశుద్ధ అగ్నితో ద్వారా తిరిగి వచ్చిన వారి యొక్క అబ్ది కొరకు నేను నీవు బయలుపరచుకొనుము. ద్వారా నామకు మహిమ, ప్రజలు సన్నిధి కాంతిలో ప్రకాశమును పొంది వారై మరి యొక్క నూతనమైన పరిమాణంలో మేము ఆస్వాదించినట్లు మా మధ్యకు దిగిరమ్ము. కనికరించుము, కారణం అరుగు చేసుకున్నాము. సహాయకుడును పరిచారకుడైన క్రీస్తు నామమున విశ్వాసముతో బ్రతిమలాడి వేడుచున్నాము. న్యాయాధిపతుల గ్రంథము 18వ అధ్యాయము 12వ వచనాన్ని మనం మొదట చదువుకుంటూ వచ్చాం. ఇక్కడ అందుచేతను 11వ వచనం కూడా ఒకవేళ మనం చదువుకున్నట్లయితే దయచేసి ఎవరైనా చదవండి. న్యాయాధిపతుల గ్రంథము 18వ అధ్యాయము 11, 12 వచనాలు దయచేసి ఎవరైనా చదివి సహాయం చేయగలరు. ఇక్కడ ఒక స్థలమును గురించి మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క స్థలము పేరు ఏమిటంటే దానియుల దండు. ఇది కిర్యత్యారీమునకు పడమట దిక్కున ఉందంట. ఆ యొక్క స్థలము పేరు ఏంటంటే దానియుల దండు. ఈ ఉదయకాల వేళలో ప్రభువును ఆరాధించుట కొరకు కొంత సమయము ఆయన సన్నిధిలో గడపడానికి మనము చేరి వచ్చి ఉన్నాం. ఈ ఉదయకాల వేళలో పరిశుద్ధాత్ముడు మన మధ్యకు తీసుకొని రావాల్సిన ఉద్దేశము ఏమిటంటే ఈ యొక్క స్థలమునకు ఏమని పేరు మనం పెట్టవచ్చు అంటే, లేదా మనము దానియుల దండు. ఈ దానియుల దండును ఏమని హెబ్రీ భాషలో రాయబడిందంటే మహనదాన్ అని రాయబడింది. మహనదాన్ అంటే దానియుల దండు అని. కనుక ఈ ఉదయకాల వేళలో మన తలంపు ఏమిటంటే మనము దానియుల దండు అయి ఉన్నాం, లేదా ఈ యొక్క స్థలము పేరు దానియుల దండు అని మనము జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. దండు అంటే ఒక గుంపు లేదా ఒక జట్టు అని, ఒక సమూహము అని మనం అర్థం చేసుకొనవచ్చు. కనుక మనం ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క స్వరక్తము చేత కడగబడి విమోచించబడి అంగములుగా క్రీస్తు యేసు శరీరములో మనము చెత్తపరచబడ్డాం. అట్లు మనము వేరు తరగతులు, వేరు అలవాట్లు, భిన్నమైనటువంటి వెనుకటి స్థితిగతుల నుండి వచ్చినప్పటికీ మనము ఒక దండుగా ఉంటూ అట్లు క్రీస్తు యేసు యొక్క శరీరములో ఒక్కటై ఉన్న దేహముగా మనము పొందుపరచబడినట్లు మనము జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. మరి దాను అనే యొక్క పదానికి అర్థము, లేదా దాను అనే పదము ఎక్కడ మనము బైబిల్లో దాని గురించి చూడవచ్చు అంటే, మనం ఇందాక చదువుకున్న 2వ భాగము ఆదికాండము 30వ అధ్యాయము
6వ వచనంలో ఈ యొక్క దాను అనే పదాన్ని మనం చూస్తాం. ఈ దాను అంటే ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే, దేవుడు రాహేలుకు తన యొక్క దాసి అయినటువంటి బిల్హా ద్వారా కుమారుణ్ణి అనుగ్రహించినప్పుడు రాహేలు, చదవండి దయచేసి ఆదికాండము 30వ అధ్యాయము 5, 6 వచనాలు ఎవరైనా చదివి సహాయం చేయగలరు? కనుక దాను అనే యొక్క పదం యొక్క పేరు యొక్క అర్థం ఏమిటంటే, గాడ్ ఈజ్ మై జడ్జ్, దేవుడు నాకు తీర్పరి లేదా న్యాయవాది అనేటువంటి అర్థాన్ని ఇస్తూ ఉన్నది. కనుక ప్రియ సహోదర సహోదరి, మన తలంపు ఏమిటంటే, మనము దానియుల దండుగా ఉన్నాం. దాను అంటే దేవుడు మన యొక్క న్యాయాధిపతి, లేదా ప్రభు యొక్క లక్షణాన్ని మనము ఆలోచించినట్లయితే ఆయన ఎవరంటే, ఆయన ఒక న్యాయాధిపతిగా మనము ఈ యొక్క భాగం నుండి ఆయన అర్థం చేసుకొనవచ్చు. కనుక ప్రియ సహోదర సహోదరి, మనము మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను న్యాయవాది తరపున ఆ నామమున మనము చేరి వచ్చిన ఒక దండుగా, ఒక సమూహముగా ఉంటా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఒక రక్షకునిగా, ఒక విమోచకునిగా, ఒక ప్రేమ స్వరూపిగా మనము అనేక పర్యాయములు వింటూ వస్తాం. అనేక పర్యాయములు అట్లు ఆయన ప్రేమను బట్టి, ఆయన కృపను బట్టి, ఆయన వాత్సల్యమును బట్టి మనం ఆయన్ని స్తుతిస్తూ, కొనియాడుతూ, ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ వస్తాం. అయితే ఈ దినమున మన యొక్క తలంపు ఆలోచన ఏమిటంటే, మన దేవుడు ఆయన యొక్క గుణం ఎటువంటిదంటే ఆయన న్యాయాధిపతి. ఆయన తన ప్రజల పక్షమున ఆయన న్యాయము తీర్చేటువంటి దేవుడు అని మనము జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. ప్రియ సహోదర సహోదరి, మనము ఆయా పరిస్థితులలో వెళ్తూ వచ్చినప్పుడు అనేక పర్యాయములు మనము చతికిలబడుతూ, ఈ పరిస్థితులలో దేవుడు నా పట్ల సరిగా వ్యక్తపరచటం లేదనో, దేవుడు నన్ను మరచిపోయాడనో మనం అనేక పర్యాయములు అట్లు చింతిస్తూ సహనమును కోల్పోయిన వారముగా, ఆత్మీయ జీవితంలో చతికిలబడిన వారముగా కనబడతా ఉంటాం. అయితే కీర్తనకారుడు ఏమని చెప్తా ఉన్నాడంటే, చదవండి దయచేసి మనకు సుపరిచితమైన మాట, 34వ కీర్తన 8వ వచనము. కీర్తనలు 34వ కీర్తన 8వ వచనం. ఎవరైతే ఈ న్యాయాధిపతి అయిన దేవుణ్ణి రుచి చూస్తారో, ఆయన యొక్క ఆ ఉత్తమమైన గుణమును ఎరిగిన వారు తప్పకుండా ఆయనను ఈ దినమున ఆరాధిస్తారు. నిజానికి అటువంటి పరిస్థితుల్లో శత్రువులు మన పైన దాడి చేసి జయము పొందుతున్నట్టు లోకముకు కనిపించినప్పుడు, లోకము మన యొక్క పరిస్థితిని బట్టి మనల్ని హేళన చేయవచ్చు, మనల్ని తక్కువగా చూడవచ్చు. కానీ ఈ యొక్క ఉత్తముడైనటువంటి దేవుణ్ణి, ఈయన యొక్క న్యాయవంతమైన గుణమును మన యొక్క అనుదిన యాత్రా జీవితంలో, ఆత్మీయ పరిస్థితులలో శత్రువు మన ఆత్మీయ జీవితము మీద గురిపెట్టి మనల్ని కృంగదోసినప్పుడు, ఈ యొక్క ఆత్మీయ యుద్ధములో మనము జయము పొందలేమేమో అని అనుకునేటువంటి పరిస్థితుల్లో ఈ న్యాయాధిపతి ఏం చేస్తాడో తెలుసా? తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును నా నిమిత్తము సిలువలో బలియాగముగా అర్పించాడు కదా. ఆయన తన యందు ఏమి కూడా
కొనకుండా తన ఏకైక కుమారుని అర్పించాడే, ఆ ప్రేమగల రక్షకుని రక్తము, ఆ రక్త ప్రోక్షణ మనల్ని ఎల్లవేళలా కప్పుతూ మనల్ని కాపాడుతూ వచ్చేదిగా ఉంటుంది అని మనము జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. కనుక ప్రియ సోదర సోదరి, ఈ ఉత్తముడైనటువంటి న్యాయాధిపతిని మనము కలిగి ఉన్నాం. అందుకనే కీర్తనకాడు అంటాడు, ఆపత్కాలములో ఆయనకు మనము మొరపెట్టినట్లయితే ఆయన మనకు ఉత్తరం ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆయన మనకు ఆశ్రయ దుర్గముగా ఉండేటువంటి దేవుడని కీర్తనకారుని అనుభవంలో మనం చూడవచ్చు. కనుక మన యాత్రా జీవితంలో, ఆత్మీయ వలయములో, పోరాటములో ఈ ఉత్తముడైనటువంటి న్యాయాధిపతిని మనం ఎట్లయితే అనుభవిస్తూ వచ్చామో, ఆ పరిస్థితులన్నిటిని బట్టి ఆయన ఆశ్రయము వలన మనము పొందిన ఆ ధన్యత, ధైర్యమును బట్టి మనము దానిల దండుగా ఈ ఉదయకాల వేళలో మన ఉత్తముడైనటువంటి న్యాయాధిపతిని మనము కృతజ్ఞత స్తుతులు ఆయనకు చెల్లించవచ్చు. రండి మరొక తలంపు చూస్తాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. దయచేసి ఎవరైనా చదవండి. ఈ న్యాయాధిపతి యొక్క 2వ లక్షణం, మొదటి లక్షణం మనం చూస్తూ వచ్చాం, ఆయన ఉత్తముడు అని. 2వ లక్షణం ఆయన చూస్తామంటే ఈ న్యాయాధిపతి నీతిగల న్యాయాధిపతి. అందుకనే మనము సువార్తల్లో గమనిస్తాం, అట్లు చేయుట అది ఆయనకు అనుకూలమాయను. వేరే భాషల్లో ఆయనకు అట్లా చేయటం మంచిగా అనిపించింది అని మనము చూస్తాం. ఈ నీతిగల న్యాయాధిపతి ఆయన మనవలే దుర్నీతితో ఆయన ప్రవర్తించేటువంటి వ్యక్తి కాదు. ఆయన చేసే ఏదైనాను అది నీతియుక్తమైనది. ఈ నీతిగల న్యాయాధిపతి యొక్క నీతికి కొలమానగా మనం ఒక మాటను, ఒక ఉదాహరణగా చూడవచ్చు. రండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. చూడండి, ఒక న్యాయస్థానంలో కానీ, ఒక పంచాయతీలో కానీ మనము వెళ్ళినట్లయితే ఎవరు కూడా ఒక పాపి అయిన మనుష్యుని, తప్పు చేసిన వ్యక్తిని నీతిమంతుడుగా ఎవరు కూడా లేరు. అయితే ఈ నీతిగల న్యాయాధిపతి యొక్క నీతి ఎటువంటిదంటే, పాపి అయిన మనుష్యుని దేవుని నీతిగా మార్చగలిగేటువంటి గొప్ప గుణాన్ని ఈ నీతిగల న్యాయాధిపతిలో మనం చూస్తాం. మరి ఒక పాపి అయిన వ్యక్తిని నీతిమంతుడిగా తీర్చటం అంటే అది ఏదో ఒక తప్పు కార్యంగా అనిపిస్తుంది కదా. నిజానికి తప్పు చేసిన వాడిని తప్పు చేయలేని చెప్పడం అది కూడా అబద్ధంలానే ఉంటుంది. అయితే దేవుడు ఇందాక మనం చదివినట్లు 2వ కొరింథీ 5:21 ప్రకారము ప్రభువైన అయిన యేసు క్రీస్తు పాపమెరుగని ఆయనను మన నిమిత్తము యెషయా గ్రంథము 53 అధ్యాయంలో మనం చూచినట్లయితే తన ప్రియకుమారుని యేసు క్రీస్తు వారు శిలువలో మన అతిక్రమ క్రియల కొరకు, మన యొక్క అపరాధముల కొరకు శిక్షను ఆయన అనుభవించుటను బట్టి, ఆయన మనకు బదులుగా శిలువలో బలియాగము చేయబడటను బట్టి మనము చేసిన పాపము, పాపి అయిన మనము
బదులుగా ఆయన తీసుకొనుట బట్టి యేసుక్రీస్తు వారికి బదులుగా మనము దేవుని నీతిగా చేయబడిన వారముగా ఉన్నాం. ఈ నీతిగల న్యాయాధిపతి ద్వారా మనము దేవుని నీతిగా. ఇంకొంచెం ముందుకు వెళ్ళి మరొక తలంపు మనం ఆలోచించినట్లయితే 2 తిమోతి 4:8 మాటను మనం చూస్తాం. నా కొరకు నీతి కిరీట ముంచబడి ఉన్నది. ఈ ఆత్మీయ పోరాటములో, ఆత్మీయ యుద్ధములో మనకు ఏమును అనుగ్రహించున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ యొక్క పరిస్థితులలో మనము నిస్సహాయమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ, ఒకవేళ అటువంటి కృంగుదలలో ఉన్నప్పటికీ మనకు ప్రభువు నందలి ధైర్యం ఏమిటంటే, చదవండి యూదా రాసిన పత్రిక 24వ వచనం. ఇరవై 24లో ప్రారంభంలో మనం చూస్తాం. తొట్రిల్లకుండా మిమ్మును కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులనుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవుడు. నిన్నటి దినమున ఒక సహోదరుడు కలిశాడు. తమ్ముడు ఎట్లా ఉన్నావు తమ్ముడు అని అడిగితే, అన్నా ఏదో అట్లా ఉన్నా పోతా ఉన్నా. ఏం తమ్ముడు అంటే, ఆత్మీయ జీవితంలో సరైన విధానములో ప్రభు కొరకు జీవిస్తున్నాను అనిపించటం లేదు సహోదరుడా. అందుకనే అటువంటి నిస్సహాయమైనటువంటి మాటలు నేను చెప్తూ వచ్చాను అని. అయితే ప్రభువుకు స్తోత్రము. మనము నీతిగా జీవించుటకు మనకు చేత కాదు, కానీ మనము చేత కాని వారమని మన న్యాయాధిపతి ఎరిగి ఉన్నాడు. నిజానికి ఆయన న్యాయాధిపతిగా కూర్చొని ఆయన తన నీతి ప్రకారంగా మనకు శిక్ష విధించడం పూనుకుంటే మనం అందరము భస్మమైపోవాల్సిందే. ప్రభువుకు స్తోత్రము. మన న్యాయాధిపతి ఎటువంటి న్యాయాధిపతి అంటే, ఆయన శక్తి కలిగిన న్యాయాధిపతి, ఉత్తముడైన న్యాయాధిపతి, నీతిగల న్యాయాధిపతి, మనల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకు శక్తి కలిగిన న్యాయాధిపతి. అందుకనే మనము సంతోషముతో, గొప్ప నిరీక్షణ విశ్వాసముతో, హోప్ నిరీక్షణ కలిగిన వారముగా నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది అని ప్రభు యొక్క ప్రవచనాత్మకమైనటువంటి మాటను విశ్వాసముతో మనం ఆయనను, ప్రియ సహోదరా సహోదరి, మన ఆత్మీయ జీవితంలో ఇటువంటి పరిస్థితులలో మనము అనేక పర్యాయములు వెళ్తూ వచ్చాం. అయితే ఈ దినము నుండి మన న్యాయాధిపతిని బట్టి, ఈ దినమున మనము కలిగి ఉన్నటువంటి ఈ గొప్ప న్యాయాధిపతిని బట్టి మన ప్రభువుకు మన అర్పణను మనము సమర్పిస్తాం. మనం ఎవరమండి? మనము దానియుల దాను అంటే దేవుడు నా న్యాయాధిపతి, గాడ్ ఈజ్ మై జడ్జ్. మన న్యాయాధిపతి అయినటువంటి దేవునిలోని 3 లక్షణాలను లేదా 3 అంతల న్యాయాధిపతిని మనము చూస్తూ వచ్చాం. మన యొక్క ఆత్మీయ పోరాటములలో ఆయన ఉత్తముడుగా మన పట్ల రుజువుపరుచుకుంటూ వచ్చిన దాన్ని బట్టి ఆయన మనము రుచి చూచి ఆయన ఆశ్రయము ద్వారా మనము కంఫర్ట్, ఆదరణను పొందుతూ వచ్చాం.
ఆ యొక్క నీతిగల న్యాయాధిపతి క్రీస్తు యేసు బలియాగము ద్వారా మనలను ఆయన దేవుని నీతికి సాటి అయినటువంటి నీతి మరొకటి లేదు అని మనము నమ్మొచ్చు. నిజానికి నీతికి కొలమానైనటువంటి దేవుడు మరి వేటితోనూ మనల్ని పోల్చడానికి కొలమానం లేకపోవటాన్ని బట్టి ఆయన ఏమన్నాడంటే దేవుని నీతిగా మనల్ని చేశాడని మనం జ్ఞాపకం చేయబడి. మూడవదిగా మనకు నిరీక్షణ పూర్వకమైనటువంటి విషయం ఏమిటంటే మనల్ని నిర్దోషులుగా నిలబెట్టకు శక్తి కలిగిన న్యాయాధిపతి. మనం ఎరుగుదుము, న్యాయస్థానంలో ఒక కేసు కొట్టేయడానికైనా ఒక వ్యక్తిని దోషిగా నిర్ధారించడానికైనా న్యాయాధిపతికి తప్ప ఎవరికి ఆ యొక్క హక్కు అధికారం లేదు. మన న్యాయాధిపతి మనల్ని శిక్షించుటకు బదులుగా నిర్దోషులుగా మనల్ని దేవుని నీతిగా తీర్చాడు. అంతేకాదు మనకు గొప్ప నిరీక్షణ ఏమిటంటే నీతి కిరీటమును ఆయన అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. దానికి రుజువుగా మనం చూస్తాం. ఆ దినమున మనము నీతి కిరీటము పొందాలంటే దేవుని దృష్టిలో నిర్దోషులుగా ఉండడానికి, నిర్దోషులుగా మనల్ని నిలవబెట్టుటకు శక్తి కలిగినటువంటి న్యాయాధిపతి మనకు. ఇట్టి న్యాయాధిపతిని మనం ఎట్లయితే అనుభవిస్తూ వచ్చామో అనుభవపూర్వకముగా పరిశుద్ధాత్మ నడిపించే కొలది మన యొక్క అర్పణలను ఈ న్యాయాధిపతికి మనల్ని సమర్పించుటకు పరిశుద్ధాత్మను మనకు సహాయం చేయను గాక. మనమందరం లేచి పాట సంఖ్య 183, మరొక పాటల పుస్తకంలో 710, పాడెదము నీ స్తుతులను మహాప్రభువా. ఈ పాటలో 2వ చరణము, 3వ చరణము, 7వ చరణం పాడుకుందామండి. 2, 3, 7వ చరణం. లేచి పడుకుందామండి. దయచేసి సహోదరులు ముందుకు జరుగురండి. దయచేసి వెనక కూర్చునే వాళ్ళు ఇరుగ్గా కూర్చున్నారు. పాడెదముని స్తుతులను మహాప్రభువా, పాడెదముని స్తుతులను మహాప్రభువా. నిన్ను మేము పూజించెదము శ్రద్ధ భక్తితో, నిన్ను మేము పూజించెదము శ్రద్ధ భక్తితో. పాడెదము నీ స్తుతులను మహాప్రభువా, పాడెదము నీ స్తుతులను మహాప్రభువా. ధనవంతుడవగు నీవు సర్వము మా కొరకు నీచి, ధనవంతుడవు నీవు సర్వము మా కొరకు నీచి. ధనవంతులుగా మమ్ము జయ పేదవైతివి, ధనవంతులుగా మమ్ము జయ పేదవైతివి. పాడెదము నీ స్తుతులను మహాప్రభువా, పాడెదము నీ స్తుతులను మహాప్రభువా. పరీక్షించబడిన ప్రభు
నిర్దోషిగా నైతివి నీలా పరీక్షించబడిన ప్రభు నిర్దోషిగా నైతివి నీలా నీతి న్యాయములు కలిగి జయించితివి నీతి న్యాయములు కలిగి జయించితివి పడేదము నీ స్తుతులను మహాప్రభువా పడేదము నీ స్తుతులను మహాప్రభువా పరక్రమశాలి వై ప్రభు సజీవుడవై లేచితివి పరక్రమశాలి వై ప్రభు సజీవుడవై లేచితివి మరణము జయించితివి విజయుండవై మరణము జయించితివి విజయుండవై పడేదము నీ స్తుతులను మహాప్రభువా పడేదము నీ స్తుతులను మహాప్రభువా నిన్ను మేము పూజించెదము పెద్ద భక్తితో నిన్ను మేము పూజించెదము పెద్ద భక్తితో పడేదము నీ స్తుతులను మహాప్రభువా పడేదము నీ స్తుతులను మహాప్రభువా. దయచేసి కూర్చోండి. మనం ఒక సహోదరుడు ఒక సహోదరి మార్చి కొంత సమయము ప్రభుని ఆరాధిద్దామండి. ఆరంభించండి. మీరు ఆరంభిస్తే మీ దగ్గర మైక్ తీసుకొని వస్తారు.